హలో అండి. ఈనాటి కథలకి స్వాగతం. నేను మీ సీతామహాలక్ష్మి. ఈరోజు మనం వినాయక చవితి సందర్భంగా కలిమిలేములు అనే చందమామ కథని చెప్పుకుందాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. కలిమిలేములు అనగా అవధాని అని ఒక పేద బ్రాహ్మడుండేవాడు. అవధాని గొప్ప ఈశ్వర భక్తుడు, తృప్తి కలవాడున్ను. ఆయన భార్య సావిత్రమ్మ ఉత్తమ ఇల్లాలు. వారికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురున్ను. ఆయన పేదతనానికి తోడు అంధత్వం కూడా ప్రాప్తించింది. పాపం ఈ పెద్ద సంసారాన్ని పోషించటం కోసం ఆయన ఊరి చివర నుండే శివాలయానికి వెళ్ళి అక్కడ తన చింకి అంగవస్త్రం పరుచుకొని కూర్చునేవాడు. ఆలయానికి వచ్చిపోయే భక్తులు తమకు తోచింది ఉప్పో, పప్పో, బెల్లమో, కాయో, పండో, బియ్యమో, రొక్కమో వేసిపోతుండేవారు. అవధానిని రోజూ ఉదయం భార్యో, పిల్లలో గుడికి దిగబెట్టి సాయంకాలం మళ్ళీ ఇంటికి తీసుకుపోయేవారు. పానకాల శెట్టి అని ఓ కోమటి ఇంటి పంచన ఉండటానికి నెలకొక్క రూపాయి అద్దె నిర్ణయించుకొని ఆ కాస్త జాగాలో అవధాని కుటుంబం కాలక్షేపం చేసేది. శెట్టి చూడబోతే చండశాసనుడు. నెల తిరిగేసరికల్లా అద్దె చేతిలో పడకపోతే బ్రాహ్మణ్ణి అష్టకష్టాలు పెట్టేవాడు. ఒక రోజున దీపాల వేళ అయినప్పటికీ బ్రాహ్మడి కోసం ఇంటి వద్ద నుంచి ఎవరూ రాలేదు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి ఆయన భార్య వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ వచ్చింది. ఏమిటి సంగతి అని ఆత్రంతో అడిగాడు అవధాని. ఇంకేమున్నది, మన శెట్టిగారు అద్దె కోసమని వాళ్ళ నక్షత్రకుణ్ణి పంపించాడు. వాడు దయాదాక్షిణ్యాలు లేకుండా సామానులన్నీ వీధిలోకి విసిరేశాడు. నన్ను, బిడ్డలను మెడపట్టి గెంటేశాడు అంటూ చెప్పసాగింది. బ్రాహ్మడు విని చేసేదేముంది? ఇద్దరూ కలిసి మళ్ళీ శోకాలు మొదలుపెట్టారు. ఇంటికి పోయి పంచకు ఎదురుగా వీధిలో ఒక చెట్టు కింద పిల్లల్ని పెట్టుకుని కూర్చున్నారు. ఈ సమయంలో ఆకాశ మార్గాన విమానంలో పార్వతీ పరమేశ్వరులు వెళుతున్నారు. సావిత్రమ్మ ఏడుపు పార్వతీదేవికి వినిపించింది. నాథా, మన భక్తులు ఎలా దుఃఖిస్తున్నారో మీకు కనబడటం లేదా? వారి రోదన వినలేకున్నాను. ఆ బ్రాహ్మణ్ణి రేపటికల్లా లక్షాధికారిగా చెయ్యండి అని వేడుకున్నది. అందుకు పరమేశ్వరుడు, దేవి, ఆ బ్రాహ్మణుడు తను చేసుకున్న కర్మను అనుభవిస్తున్నాడు. త్వరలోనే అతడి కష్టాలు గట్టెక్కి అదృష్ట దినాలు బయల్పడుతవిలే అని బదులు చెప్పాడు. ఏమైనా సరే ఆ అదృష్టం ఇప్పుడే ప్రసాదించవలసిందని పార్వతీదేవి పట్టుబట్టింది. కాదనలేక సరేనన్నాడు పరమేశ్వరుడు. పానకాల శెట్టికి రోజూ గుడికి వెళ్ళడం అలవాటు. బ్రాహ్మడు ఇంటికి వచ్చేసిన సమయంలో అతడు గుళ్ళోనే ఉన్నాడు. ఎంతకు పూజారి రాలేదు కాని గుడిలో చిత్రం ఒకటి జరిగింది. ఈశ్వర విగ్రహం గణపతి విగ్రహాన్ని పిలిచి, కుమారా, రోజు మన గుడికి వచ్చే అందబ్రాహ్మణ్ణి రేపు ఒక లక్షాధికారిగా చెయ్యాలి. ఇది మీ అమ్మ కోరిక అన్నది. దానికేముంది, అలాగే చేస్తాను నాన్నగారు అన్నది గణపతి విగ్రహం. ఈ మాటలన్నీ శెట్టి చెవుల్లో ప్రతి అక్షరము గింగురుమన్నాయి. అతడు అక్కడ ఉండే విభూతి కొంచెం తీసి పెట్టుకుని గబగబా ఇంటికి చేరుకున్నాడు. చీకటి పడిన తర్వాత స్వయంగా ఒక లాంతరు చేతబట్టుకొని చెట్టు కిందికి వెళ్ళి బ్రాహ్మణ్ణి పలకరించి నమస్కరించాడు. స్వామీ, మా సుబ్బడు అద్దె కోసమని మిమ్మల్ని నిర్బంధించాడని నాకిప్పుడే తెలిసింది. దుర్మార్గుడు. బొత్తిగా మంచి మర్యాద తెలియదు వాడికి. తండ్రిలాంటి వారు మిమ్మల్నా బాధపెట్టడం ఇవాళ ఎంత అపచారం జరిగిపోయింది. ఆ తప్పు నా తప్పుగా భావించి అద్దె సంగతి మీరు మరిచే పొండి. పొరపాటు మన్నించండి. ఇష్టం వచ్చినంత కాలం మా ఇంట్లో ఉండండి. మీకు అభ్యంతరం ఏమిటి అంటూ సామానంతా తనే పంచ కిందకి చేరవేసి వారిని మళ్ళీ ప్రవేశపెట్టాడు. పైగా ఒక 10 రూపాయలు అవధాని చేతిలో పెట్టి ఆశీర్వదించమన్నాడు. గర్భదరిద్రుడే అయినప్పటికీ అవధాని ఆ డబ్బుకి ఆశపడలేదు. అప్పుడు శెట్టి 100 రూపాయలిచ్చి, స్వామీ, ఈ సొమ్ము మీరు తీసుకోవాలి. మీ దీవెనే మాకు కావలసింది అని వేడుకున్నాడు. అవధాని ససేమిరా వద్దనేశాడు. అప్పుడు శెట్టి, అంత సందేహమైతే మీరు నా సొమ్ము ఉత్తపుణ్యానికి పుచ్చుకోవద్దు. రేపటి రోజున మీ అంగవస్త్రంలో ఏమి పడితే
అది మాత్రం నాకు ఇప్పించండి అన్నాడు. బ్రాహ్మడు ఒప్పుకోలేదు. శెట్టి వదలలేదు. బ్రాహ్మడు వద్దంటున్న కొద్దీ శెట్టి గబగబా తన పాట రూ. 75,000 వరకు పెంచివేశాడు. అయినా బ్రాహ్మడు అంగీకరించలేదు. అప్పుడు సావిత్రమ్మ కలగజేసుకుని, శెట్టిగారు, ఆయనతో ఏమిటి? మీరు చెప్పిన డబ్బు తెప్పించండి, నేను ఒప్పిస్తాను అన్నది. ఇంకా తనకు 25,000 మిగులుతాయి కదా అనే సంతోషంతో శెట్టి 75 సంచులు తెచ్చి అవధాని ఇంట్లో గుమ్మరించాడు. మరునాడు ఉదయమే శెట్టి అవధాని వెంట వెళ్ళి అంగవస్త్రంలో ఏం పడుతుందోనని రెప్పవాల్చకుండా అలా కనిపెట్టుకు చూస్తున్నాడు. మామూలుగా పడేటన్ని దినుసులు కూడా ఆ రోజున పడలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి 2 పుచ్చి వంకాయలు, ఒకటో రెండో కమిలిపోయిన అరటిపళ్ళు పడి ఊరుకున్నాయి. రోజల్లా ఉగ్గబట్టు కూర్చున్న శెట్టి రోషంతో గభీమని లేచి గణపతి విగ్రహం వద్దకు వెళ్ళి, ఏమయ్యా గణపయ్యా, నీవు బ్రాహ్మడికి ఇస్తానన్న రూ. 1,00,000 ఏవి? పాపం ఆయన ఎంత బాధపడుతున్నాడో నీకేమన్నా తెలుసా? నోరారా వాగ్దానం చేశావే, దేవుడినని చెప్పుకుంటూ నీవే ఇలా దగా చేస్తే ఇక ప్రపంచం తలకిందులు కాదా అని నిందిస్తూ తొండం పట్టుకు లాగబోయాడు. శెట్టి చెయ్యి తొండానికి అతుక్కుపోయి ఎంత గింజులాడినా ఊడి రాలేదు. అప్పుడు మళ్ళీ పరమేశ్వర విగ్రహం, అందబ్రాహ్మణుడి సంగతి ఏం చేశావు కుమారా అన్నట్టు వినిపించింది. అందుకు గణపతి, 75,000 అప్పుడే ఇప్పించాను నాన్నగారు, తక్కిన 25,000 ఇస్తేనే ఈ శెట్టిని పట్టు విడుస్తానన్నాడు. ఈ మాటలు వినగానే శెట్టికి హడలు పుట్టుకొచ్చింది. తక్షణమే తక్కిన 25,000 బ్రాహ్మడికి చేరే ఏర్పాటు చేశాడు. వెంటనే అతని చెయ్యి ఊడి వచ్చింది. సిగ్గుతో తల వంచుకుని ఇల్లు చేరాడు. బ్రాహ్మడికి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల రూ. 1,00,000 లభించడమే గాక చూపు కూడా తిరిగి వచ్చింది. చూచారా పరమేశ్వరుని లీలలు! క్షణమాత్రంలో పేద బ్రాహ్మడు లక్షాధికారి అయ్యాడు. పానకాల శెట్టి భిక్షాధికారిగా మారిపోయాడు. కనుకనే కలిమిలేములు కావడి కుండలు అని అంటారు మన పెద్దలు. దీన్ని బట్టి లేదని విచారించడం కానీ, ఉందని విర్రవీగడం గానీ అవివేకమే కదా! ఉన్నదానిలో తృప్తి చెంది ఉండడమే వివేకం. ఇదండి కలిమిలేములు అనే కథ. అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.